నమస్కారం సార్. నమస్కారం. సో, మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఇంటర్‌కి, 10థ్‌కి సంబంధించినటువంటి కోర్సుల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, ఇంటర్‌తో ఆపేసిన వాళ్ళని పక్కన పెడితే, ఇప్పుడు ఇంటర్ తర్వాత కూడా కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్స్ బావుంటుంది? అలా తొందరగా ఎలా సెటిల్ అవ్వచ్చు డిగ్రీ తరువాత? ఎలాంటి కోర్స్ తీసుకుంటే ఫాస్ట్‌గా సెటిల్ అవ్వచ్చు, బాగా సెటిల్ అవ్వచ్చు అంటే ఏ కోర్స్ మీరు సజెస్ట్ చేస్తారు? అదే ఇంటర్ అయిపోయిన తర్వాత అంటే ఆల్రెడీ 10థ్‌లో మనం కరెక్ట్ పాత్‌ని ఎంచుకున్నాం అనేది మనకు అర్థమైపోయింది. అవును. ఇప్పుడు ఇంటర్ తర్వాత అనేది కూడా చాలా సెకండ్ స్టెప్ అంటాను నేను. ఫస్ట్ స్టెప్ ఓకే. సెకండ్ స్టెప్‌లో మళ్ళీ ఇక్కడ కేర్‌గా తీసుకోవాల్సిన అంశం ఉంటది. అంటే మనకి ఇంటర్మీడియేట్ ఎంఈసీ అంటే ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్? ఇంటర్మీడియేట్ ఎంపీసీ ఏమేమి ఉన్నాయి? ఇంటర్మీడియేట్ బైపీసీ ఏమేమి ఉన్నాయి? ఇంటర్మీడియేట్ ఏమన్నా సీఈసీ లాంటివి తీసుకుంటే ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం ఒక ఆలోచించి దాన్ని బట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సపోజ్ హ్మ్. వాళ్ళు ఇంటర్మీడియట్ వచ్చాక ఎంపీసీ అయిపోయింది అనుకోండి. అంటే ఎంపీసీ అంటే మనం సైన్స్ సైడ్ వెళ్ళాలనేది, బీటెక్ సైడ్ వెళ్ళాలనేది డిసైడ్ అయ్యాం కాబట్టి జనరల్గా ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ ప్రిఫర్ చేసేది బీటెక్. సో ఇక్కడ బీటెక్లో మళ్ళీ ఎలా ఏమేమి కోర్స్ చూస్ చేసుకోవాలనేది ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తూ ఉంది ఇప్పుడు నవే డేస్ కూడా. మళ్ళీ డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎంఈసీ అయిపోయింది అనుకో, సీఏ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలామేరుగా మన పిల్లవాడిని సీఏ చేయాలి. ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయింది, అందరూ బీటెక్ కూడా కంప్యూటర్ సైన్స్ చేయాలి కాబట్టి కంప్యూటర్ సైన్స్ మనం అనేది మళ్ళీ అది అలామేరుగా వెళ్ళే విధానం. లేదు బైపీసీ అయిపోయింది అనుకో, బైపీసీ అయిపోతే ఒక అయితే డాక్టర్ తప్ప ఇంకేం లేదన్నట్లు మళ్ళీ పిల్లల మీద ప్రెజరు, పరుగులు అవన్నీ కూడా వెళ్ళే విధానం ఉంది. ఇట్లా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వస్తే సో మనం ఇప్పుడు ఈ టాపిక్లో డిగ్రీ కోర్సెస్ ఏమున్నాయి, డిగ్రీ తర్వాత ఎలా ఏంటనేది మనం చూసుకుంటూ అర్థం. ఎలాంటి జాబ్స్ వస్తాయి? సో జనరల్గా డిగ్రీకి వచ్చే వాళ్ళు ఎవరంటే బీటెక్ లేదా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అంత బడ్డను కదా మనం వెళ్ళలేని అన్న వాళ్ళు డిగ్రీ. నార్మల్ స్టూడెంట్ గురించి మాట్లాడుకుంటాం. మన నార్మల్ స్టూడెంట్స్ ఒక మధ్య తరగతి లేదా యావరేజ్ స్టూడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, డిగ్రీ కోర్సెస్ వచ్చేకి కామర్స్ స్ట్రీమ్ నుంచి మనం అనుకుంటే, కామర్స్ అంటే ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కామర్స్లో వచ్చేకి బీకామ్ ట్యాక్సేషను, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, అలాగే బీబీఏ చేసుకోవడం, ఇవన్నీ కూడా డిగ్రీకి సంబంధించిన కామర్స్ కోర్సులు. ఇవన్నీ వాటిలో ఎలా చూజ్ చేసుకోవాలనేది మళ్ళీ ఆ పిల్లవాడి అసెస్మెంట్ని బట్టి వెళ్ళాలి. పిల్లవాడికి మార్కెటింగ్ కెపాసిటీ ఉంది, ప్రమోషన్ చేయగలిగితే, ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఇన్స్టాలోనో వీటిలోనూ రీల్ చేసి విపరీతంగా ఫాలోవర్స్ ఉన్నారు అనుకో, అలాంటి వాడు బీబీఏ కిట్ మ్యాచ్ అవుతాడు బాగా బిజినెస్ ప్రమోషన్, బిజినెస్ డెవలప్మెంట్లో వాళ్ళు. సో ఆ పిల్లవాడు కొద్దిగా అకౌంట్స్ కానీ వీటిల్లో ఉండగలిగాడు, ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఉంది, కొంత లా చదవగలిగాడంటే సో బీకామ్ ఏసీసీ అను, లేదా బీకామ్ ట్యాక్సేషను, బీకామ్ కంప్యూటర్సు, సో ఈ కోర్సులు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ చూజ్ చేసుకున్న కోర్సులో కూడా మళ్ళీ అది అంతర్జాతీయ ప్రమాణాలు ఉందా లేదని చూసుకోవాలి. మళ్ళీ అంతర్జాతీయంగా మనం, ఎందుకంటే ఈ జాబ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ స్టూడెంట్ ఇక్కడ చదివిన జర్మనీ స్టూడెంట్స్ తోటో, ఫ్రాన్స్ స్టూడెంట్స్ తోటో, కెనడా వాడితోటో, యుఎస్ వాడితోటో, లేదా బంగ్లాదేశ్ వాడితోటో అందరితో మనం కంపీట్ అవ్వాలి. ఎందుకంటే నవే డేస్ కంపెనీలన్నీ ఎంఎన్సీ కాబట్టి మనం ఏడా చదువుతున్నాం ఇక్కడ అనుకుంటాం, కానీ వీఆర్ కంపీటింగ్ విత్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో మనం కంపీట్ అవ్వగలిగిన కోర్స్ ఇట్లే ఉందనేది మనం అంటే దాంట్లో నేను సజెస్ట్ చేసేది జనరల్గా బీకామ్ విత్ ఏసీసీఏ, అంటే లైక్ సిఏ కోర్స్ అలాగా. సో ఇంటర్నేషనల్ కోర్స్, ప్రొఫెషనల్ కోర్స్ ఏసీసీఏ, అది ఆల్మోస్ట్ అన్నీ ఆల్ ఓవర్ ది వరల్డ్ అది యాక్సెస్ ఉన్న కోర్స్. అది దాన్ని బీకామ్ ఏసీసీఏ లాంటి కేఎల్ వాటిల్లో చేస్తే బీకామ్తో పాటు సిఏ కోర్స్ కూడా హ్యాపీగా 3 ఇయర్స్లో వాటితో పడతా అయ్యే పరిస్థితి. అట్లాగే బీబీఏకి వస్తే బీబీఏ నార్మల్, బీబీఏ వాటిల్లో బీబీఏ డేటా అనలిటిక్స్ కానీ, డేటా అనలిటిక్స్ వీటిల్లో మనం డేటా సైన్స్ మీద ఉన్నప్పుడు అంటే మార్కెటింగ్కి డేటా కూడా మోర్ ఇంపార్టెంట్, ప్రాసెసింగ్గా ఆ వేలో వెళ్ళే విధానం. లేదు మంచి పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు బీబీఏ విత్ ఏసీసీఏ కూడా, ఒకవైపు ఏసీసీఏ సిఏ కోర్సు టెక్నికల్ వస్తుంది, బీబీఏ మేనేజ్మెంట్ పాయింట్ వస్తుంది,
ఈ 2 మిక్స్ అయినప్పుడు ఇంకా టాప్ పొజిషన్‌కి వెళ్ళడానికి వాడికి కూడా. సో, బీబీఏ విత్ ఏసీసీఏ అలాగే బీకామ్ విత్ ఏసీసీఏ లేదు టాక్సేషన్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది యూఎస్ టాక్సేషన్ అనుకోండి. సో, బీకామ్ టాక్సేషన్‌లో యూఎస్ టాక్స్ ప్రిఫర్ చేయటమో లేదా ఎన్రోల్డ్ ఏజెంట్ లాంటి కోర్సులు చేయటము డైరెక్ట్‌గా బీకామ్ ఎన్రోల్డ్ ఏజెంట్ చేయటము లేదా బీకామ్ సీఎంఏ చేయటం బీబీఏ సీఎంఏ అంటే అది కాస్టింగ్‌కి సంబంధించి. ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా అంతర్జాతీయ కోర్సెస్‌కే మేము ఎక్కువ నేనైతే ఎందుకంటే పిల్లవాడికి కంప్లీట్ అయ్యాడంటే జాబు ఇంపార్టెంట్. ఈ రోజుల్లో జాబ్ రావడానికి 90% అసలు ఎంఎన్సీలే. ఎంఎన్సీ కంపెనీలోనే జాబ్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఏసీసీఏ లేదా ఎన్రోల్డ్ ఏజెంటో లేదా సిపిఏనో లేదా యూఎస్సిఎంఏనో సో ఈ కోర్సులో ఎక్కువగా ప్రిఫర్ అవుతాడు చూడండి. అట్లీస్ట్ ఆ కోర్స్ 3 ఏళ్ళు అయిపోయేటప్పటికి వీళ్ళకి అంతర్జాతీయంగా ఉన్న ట్యాక్స్ అకౌంట్స్ లా ఒక ఐడియా వస్తుంది. అట్లీస్ట్ వింటారు కదా, 3 ఇయర్స్లో వాళ్ళు వింటారు కాబట్టి రేపు అతను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి, యూఎస్ గ్యాప్ అంటే ఏంటి, సాక్స్ కంప్లైంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక వర్డింగ్ కొత్తగా మనకు అనిపించిన ఆ పిల్లవాళ్ళకి 3 ఏళ్ళలో అవన్నీ కూడా కోర్స్ నేర్చుకుంటారు. రేపు ఇంటర్వ్యూకి కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూర్ సాక్స్ కంప్లైంట్స్ అనగానే ఎస్ఆర్ ఇది యుఎస్ సంబంధించిన ఆడిటింగ్ ప్రాసెస్ అనగానే ఇంటర్వ్యూకి అర్థమైపోతుంది ఎస్ ఈ పర్సన్ కరెక్ట్గా వేలో ఉన్నాడు. ప్లస్ రెండోది మన లాంగ్వేజ్ అర్థం అవుతుంది. నేను ఎవరితో ఎప్పుడుతో డిస్కస్ చేయగలను ఇంటర్వ్యూలో అతను మనకు లాంగ్వేజ్ అర్థం అవుతుందంటే ఇంకొంచెం ఫర్దర్గా ఇంటర్వ్యూ చేయగలం. మనం అసలు సాక్స్ కంప్లైంట్స్ లేదా ఐఎఫ్ఆర్ఎస్ అనగానే అసలు అవేంటని చూసే పరిస్థితి ఉందనుకో అంటే ఫర్దర్ ఇంటర్వ్యూ జరగదు. సో జాబ్ ప్లేస్కి వచ్చాక ఏంటంటే అంతర్జాతీయ కోర్సులు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. రెండోది వచ్చేకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతర్జాతీయకి ఇవ్వాలి. రెండోది అతను సపోజ్ ఐఏఎస్ ఇటు సైడ్ వెళ్ళాలి, ఐపీఎస్ బిఏ ఐఏఎస్ లేదా ఆర్టిల్కి ఎక్కువ ప్రిఫర్ చేయటం లేదా అతను లా సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు అంటే చట్టం కొద్దిగా మనకి చెప్పాం కదా, అప్పుడు ఏంటి లా డిగ్రీతో పాటు లా కోర్స్ కూడా ఎల్ఎల్బి అది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో ఇట్లా ఇవన్నీ కూడా అతని ఇంట్రెస్ట్ పిక్ చేసుకుని వెళ్ళాలి. పేరెంట్స్ మైండ్ సెట్ కాదు. ఇప్పుడు ఇదే పేరెంట్స్ లాయర్ అనుకోండి, వాళ్ళ పిల్లల్ని లాయర్తో చేయించాలి. పేరెంట్స్ ఐఏఎస్ అయితే పిల్లల్ని పేరెంట్స్ చార్ట్ అకౌంట్ అనేది పిల్లల్ని బీకామ్ ఏసీసీ అనో బీబీఏ ఏసీసీ సిఏ కోర్సుల్లాగా పంపించే పరిస్థితి. సో ఇది కామర్స్ కోర్సుల్లో పేరెంట్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ప్లస్ అన్నిటి చెక్ చేయాలి. అసలు నేను చెప్పింది ఒక్కొక్క పాయింట్. సో బీబీఏ డేటా అనలిటిక్స్ ఏంటి, అక్కడ మొత్తం ఏంటి, ఆడ ఎలా ఉంటుంది దాని అవకాశాలు, లేదా బీబీఏ నేను చెప్పాను బీకామ్ ఏసీసీ లేదా బీకామ్ ఈఏ ఎన్రోల్డ్ ఏజెంట్ అలా. సో ఆ కోర్స్కి అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది కూడా పేరెంట్స్కి అదే నేను చెప్పాను లిస్ట్ అవుట్ చేసుకుని ఒక 5-6 ఈ 5-6 అనలైజ్ చేసి వాటిల్లో ఒకటి ఫిక్స్ చేసుకోవటం అనేది ఎక్సర్సైజ్ చేయాలి. అదే బట్టలు ఎలా అయితే మనం 100 డ్రెస్సులు తీసుకుంటాం, 100 వెరిఫై చేస్తాం, చాలా టైం స్పెండ్ చేస్తాం, పిల్లల కోర్స్ గురించి కూడా మనం అంత వర్కౌట్ చేయాలనేది నా అభిప్రాయం. ముఖ్యంగా డిగ్రీ కామర్స్ కోర్సుల గురించి ఇవన్నీ చూడాలి. డిగ్రీ ఆర్ట్స్ కోర్స్ అంటాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్క కోర్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలనేది నా అభిప్రాయం. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. మనం ఆ డిగ్రీకి సంబంధించిన కోర్సుల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం.